మస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఇది ఏ సమయం రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇది ఏ సమయం రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపును చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము ఇచ్చెనుగా. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము ఇచ్చెనుగా. మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా, మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ గొల్లగూడెం గ్రామ సహోదరి సహోదరులందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి మీ గ్రామానికి రావటం జరిగిందండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసు అంటే రక్షకుడు, అందరినీ రక్షించడానికి, సమస్త మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి రావటం జరిగిందండి. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఒక కులము కాదు, మతాన్ని కాదు, ఒక జాతిని కాదండి, సర్వ సృష్టిలో ఉన్న సర్వ మానవాళిని ప్రేమిస్తున్నాడు కనుక దేవాతి దేవుడు తెలియజేయబడుతున్న మాటలు మీరు వినవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నామండి. బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు ఈ విధముగా చెప్తూ ఉన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, ఎవరు నశించిపోతున్నారు? మేమెందుకు నశించిపోతున్నాం అనుకోవచ్చు. మేము పుణ్యకార్యాలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, మేము ఉపవాసాలు ఉంటున్నాం, మేము అనేక రకాల కార్యాలు చేస్తున్నాం కనుక మేము ఎందుకు నశించిపోతాం అనుకుంటారేమోనండి. కాదండి, అందరూ రక్షింపబడాలని, అందరూ నశించిపోకూడదని ఆయన ప్రేమించాడు కనుకే మనందరి కోసం ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి రావడం జరిగిందండి. వచ్చి 33 సంవత్సరాలన్నర ఆయన ఈ లోకంలో ఉండి మనందరి కోసం మనం అందరము రక్షింపబడాలని ఆయన తన ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందే అంతగా తగ్గించుకున్నాడండి. ఆయన ప్రాణాన్ని మనకిచ్చారు, రక్తదారులుగా మన ప్రాణాన్ని ఆయన మన కోసం దారిపోసారండి. ఎవరైనా ఉన్నారు అంటే ప్రాణం పెట్టిన వారు అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. ఆయన మన కోసం ప్రాణం ఇచ్చి చనిపోయి తిరిగి లేచి మన కోసం ఆయన తెలియచేస్తున్న మాటలండి. నశించిపోకూడదని, ఎవరు నశించిపోకూడదని, నశించిపోకుండా ఉండాలి అంటే ఆయన్ని విశ్వసించాలని ఆయన కోరుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారండి, ఉన్నతమైన వారు. ఆయన చాలా ధనమున్న వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ధనం ఒకటే కాదు, ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగండి. ఆయన సుంకం చెల్లించే అంటే పన్ను వసూలు చేసే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనమాట. ఆయన అందరి దగ్గర పన్ను వసూలు చేసేవారు. ఆయన ఆ మార్గం గుండా యేసు ప్రభు వస్తున్నారని ఆయన విని ఆయన చూడాలని ఆశపడ్డారండి. ఆయన యేసు ప్రభు ఆ త్రోవ గుండా వస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్ళేసరికి అక్కడ చుట్టూ గుమ్ముకూడి అనేక మంది జనము ఉండటం చేత ఈ
ఈ వ్యక్తి చాలా పొట్టివాడండి, కొరసవాడు కనుక యేసు ప్రభు చుట్టూ అనేక మంది జనాంగం ఉండబట్టి ఆయన్ని చూడలేకపోయాడండి. ఎందుకంటే కొరసగా ఉండి యేసు ప్రభు కనిపించలేదు. అయినా సరే ఆయన ఇంకా చూడాలని ఆశ ఆయనలో ఉంది కనుక ఈ త్రోవ గుండానే, ఈ దారి గుండానే వెళతాడు కనుక అని ఆయన కొంచెం త్వరగా ముందుకు వెళ్ళి ఒక చెట్టెక్కి ఆయన చూడాలని ఆశపడ్డాడండి. ఒక చెట్టెక్కి ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన ఇలా వస్తాడు అని. అయితే అంతకు ముందు యేసు ప్రభు వారు ఆయన్ని చూశారు కనుక ఆ త్రోవ గుండానే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య కిందకి దిగు అన్నప్పుడు ఆయన కిందకి దిగారు. మీ ఇంటికి తీసుకువెళ్ళన్నప్పుడు ఆయన ఇంటికి యేసు ప్రభువాన్ని తీసుకువెళ్తారండి. తీసుకువెళ్తమే కాదు, ఆయన అంతవరకు ఆయన యేసు ప్రభుని చూడాలనుకున్న ఆ వ్యక్తి యేసు ప్రభుని చూడడమే కాదు, ఆయన చూసేసరికి ఆయన ఎంతగానో ప్రేమ చెంది మారు మనసు పొంది ఆయన ఏదైతే సుంకము అంటే అక్కడ ఉన్న వారందరి దగ్గర కట్టించుకున్న దానికంటే పన్ను ఎక్కువగా కట్టించుకునేవాడండి. అలాంటి ఆయన ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా 4 రెట్లు మళ్ళా తిరిగి ఇచ్చేశాడు. ఆయనకున్న ఆస్తి ధనవంతుడు కనుక సగం ఆస్తిని పేదలకు ఇస్తానని ఆయన చెప్తాడండి. దేవాతి దేవుడు యేసు ప్రభు అంటారు, నీవు కూడా అబ్రహాము కుమారుడివే అని చెప్తారండి. ఎందుకు అంటే ఆయన అంతగా విశ్వసించాడు. యేసు ప్రభుని చూడాలనుకునే మాత్రమే అనుకున్నాడు. కానీ యేసు ప్రభుని చూశాక, ఆయన ప్రేమను చూశాక ఆయన నిత్యరాజ్యానికి వారసుడయ్యాడండి ఆ జక్కయ్య. అలాగే దేవాతి దేవుడు మీకు తెలియచేయాలని, మీరందరూ నశించిపోకూడదని ఈ గ్రామానికి మమ్మల్ని పంపించడం జరిగిందండి. అలనాడు యేసు ప్రభు వస్తున్నప్పుడు ఎలా అయితే ఆ వ్యక్తి చూడాలనుకున్నాడో, యేసు ప్రభుని చూడాలని ఒక్కటే ఆశపడ్డాడండి. కానీ ఆ కుటుంబానికే రక్షణ వచ్చింది. అలాగే మీ గ్రామం అంతటిని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక మీరందరూ నశించిపోకూడదని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఈ గ్రామానికి మమ్మల్ని పంపించాడండి. ప్రేమతో మీరందరూ ఆయన్ని దేవాతి దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించి ఆయన రాజ్యానికి, ఆయన నిత్యరాజ్యానికి వారసు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. మనం అందరం ఒక దినాన్ని చనిపోతామండి. కానీ మనలో ఒక ఆత్మ ఉంది, ఆత్మ నశించిపోకూడదని ఆయన కోరుకుంటున్నారు కనుక మన ఆత్మ నిత్య రాజ్యానికి చేరాలని ఆయన ఆశతో ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టి మన కోసం తిరిగి లేచారండి. మనం చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళాలి కనుక మన ఆత్మ రక్షింపబడాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన చెప్పబడిన మాటలు మేము వచ్చి మీ గ్రామానికి తెలియజేస్తూ ఉన్నామండి. ప్రేమపూర్వకముగా చెప్పిన ఈ మాటలను మీరు విని విశ్వసించి ఆయన రక్షకుడిగా ఒప్పుకుంటారని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నామండి. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు, మహాపరిశుద్ధుడు, అద్భుతకారుడు, ఆలోచనకర్త, ప్రేమ నమ్మకం గల తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గ్రామాన్ని ఎంతగానో ప్రేమించిన ప్రభ నా యేషయ్య వీళ్ళ మధ్యకి మమ్మల్ని రప్పించావు తండ్రి, నీ కోట్లాది స్తోత్రములు తండ్రి. నా ప్రభ ఇన్న మాటలు నా ప్రభ ఈ బిడ్డలందరూ నా ప్రభ మంచి నేల మీద పడిన విత్తనముకెళ్ళి నా ప్రభ మొలకెత్తే భాగ్యం దయచేయండి. నా ప్రభ ఇన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలించే భాగ్యం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.